బైబిల్ పఠనం కీర్తనలు 45వ అధ్యాయం మొదటి వచనం నుండి. కీర్తనలు 45వ అధ్యాయం మొదటి వచనం. ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను. నా నాలుక త్వరగా వ్రాయువాని కలము వలె ఉన్నది. నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు. నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. శూరుడా, నీ కత్తి మొలను పట్టుకొనుము. నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము. సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలుదేరుము. నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పుము. నీ బాణములు వాడిగలవి. ప్రజలు నీ చేత కూలుదురు. నీ బాణములు రాజు శత్రువుల గుండెలో చొచ్చును. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును. నీ రాజదండము న్యాయార్థమైన దండము. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లు నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. నీ వస్త్రములెల్లా గోపరస వాసనే, అగరు వాసనే, లవంగి పట్ట వాసనే. దంతముతో కట్టిన నగరులలో తంతి వాద్యములు నిన్ను సంతోష పెట్టుచున్నవి. నీ దయనందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు. రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడి పార్శ్వమున నిలుచుచున్నది. దేవుడి కొద్ది వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ అలాగే లేచినైతే ఆరాధన కార్యక్రమంలోకి వెళ్దాం. మరి ఆరాధన కార్యక్రమం మధ్యలో ఉన్న సహోదరు అంతోని గారు అలాగే నేను వచ్చినట్లయితే ఆరాధన కార్యక్రమం జరిగిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ఆరాధన జరిగించుకుందాం. దయచేసి మీ కాళ్ళ దగ్గర ఉన్న బైబిల్ తీసి చేత పట్టుకోండి. ఎవరు కాళ్ళ దగ్గర బైబిల్ పెట్టద్దు, అందరూ చేత పట్టుకోనండి. మనకంటూ ఒక క్రమం చాలా అవసరం. స్తోత్రం నాయన, స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా. నిత్యము దేవదూతలతో ఆరాధించబడుతున్న నా దేవా, నీకే స్తోత్రం 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 స్తోత్రం. కిరీబులు శరాబులతో ఆరాధించబడుతున్న దేవా, నీకే స్తోత్రం 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 స్తోత్రం. 24 పెద్దల సమూహంతో తండ్రి ఆరాధించబడుతున్న దేవా, నీకే స్తోత్రం 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 స్తోత్రం. 4 జీవుల గానాలతో ఆరాధించబడుతున్న దేవా, నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తోత్రం నాయన, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దీనులను కాచువాడా అయా అయా నీకు స్తోత్రం నాయన. అయా దీనులమైన మమ్మల్ని ఎన్నుకొని దరిద్రులమైన మమ్మల్ని చేరదీసి ప్రభువా యేసు ప్రేమ ప్రార్థనశాలలో తండ్రి మా అందరినీ సమకూర్చుకుని ఉన్న దేవా, నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం.
మా స్థుతుల పైన ఆశీనుడమైన దేవా నీకే స్తోత్రం 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 స్తోత్రం. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా నీకే స్తోత్రం 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 స్తోత్రం. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబుల దేవుడా నీకే స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి ఒక్కరు స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడు చేసిన మేలులను తలంచుకుంటూ ఆయన చేసిన ఉపకారములు దేనిని మరొక నిరంతరం ఆయన సన్నిధానాన్ని కనిపెట్టుకొని ప్రే సహోదరుడా, ప్రే సహోదరి, ప్రతి ఒక్కరు కూడా హృదయ అంతరంగంలో నుంచి మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శక్తి కలిగిన నామములు మన తండ్రి దేవుని నామానికి ఘనముగా ఆయన నామాన్ని ఘనపరిచే రీతిగా ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధించమని లేఖనాలు సెలవిస్తున్నట్లుగా పరిశుద్ధ గ్రంథమును తెలియపరిచిన రీతిగా మనం ఆరాధన చేసుకుందాం. ఆరాధన చేసుకున్న అనేక మేలులు, ఎన్నో మేలులు, ఊహించని మేలులు, అద్భుతకరమైన ఆశ్చర్యమైన మేలులు మనందరము చూసి ఉన్నాము. ప్రతి కృపను మనకు దేవుడు అనుగ్రహిస్తున్న రీతిని బట్టి మనందరం కూడా స్తోత్రార్పణలు చెల్లించుకున్నాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రము నాయన. గడిచిన కాలం అంతా ఇవ్వడు తండ్రి, మా కుటుంబాలపై మీ గొప్ప రక్షణను తండ్రి అనుగ్రహించినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. గడిచిన వారం నుంచి ఈ వారం వరకు నైనా ఈ గొప్ప రక్షణ భాగ్యం మా అందరికీ అనుగ్రహించినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మా అందరినీ కూడా తండ్రి ఆరోగ్యంగా ఉంచినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఏ ప్రమాదానికి గురిగా కూడా తండ్రి మా అందరినీ కాపుదల చేసినందుకై నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగోనైనా మా పిల్లలను తండ్రి కాపాడుతున్న దేవా నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానని ప్రతి ఒక్కరు నోరు తెరిచి స్తోత్రాలు చెల్లించండి. మనం పిలుస్తున్న ప్రతి మార్గంలో ఆయన మనకు తోడుగా ఉంటూ నడిపిస్తున్న రీతిని బట్టి మనందరం స్తోత్రాలు చెల్లించండి. ప్రతి ఒక్కరు స్తోత్రం 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 నాయన. ఇదిగో ప్రభా యేసు ప్రేమ ప్రార్థన శాలలో సంఘములు ఉన్నటువంటి కొంతని ప్రభా నాయన మీ బిడ్డలైన వారు అనారోగ్య సమస్యలతో ఉన్నారు ప్రభా. మరి ఏ స్థాయి మన ప్రభా ఆపరేషన్ చేయించుకున్న ప్రభా మరి ఆసుపత్రిలో తండ్రి ఉన్నదిగా తండ్రి ఆ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అలాగే మీ జీవదాసుత శాలేం రాజును మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా వారి విషయమై స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 నాయన. పరిశుద్ధుడా పరిశుద్ధుడా ఆకర్షించెను నీ ప్రేమనన్ను సుందరుడా మనోహరుడా. ఆకర్షించెను నీ ప్రేమనన్ను సుందరుడా మనోహరుడా. యేసయ్యా నీ ప్రేమలోనే సుఖం మదియాగనతోనికే. యేసయ్యా నీ ప్రేమలోనే మనసు గుణం మదియాగనతోనికే. హల్లెలూయా హల్లెలూయా. అందరూ హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు సజీవునిగా నీలో జీవింపజే స్థితివే. రక్షణానందభరితుడవై కృతజ్ఞతాస్తుతి చెల్లింతుమయ్యా. నిత్యమో నీ సన్నిధిలో కృతజ్ఞతాస్తుతి చెల్లింతుమయ్యా. నిత్యమో నీ సన్నిధిలో. ఈరోజు జీవములైన దేవుని ఆరాధించు. ఆయన చేసిన మేలు మరొక రక్షణానందభరితుడవై కృతజ్ఞతాస్తుతి చెల్లింతుమయ్యా. నిత్యమో నీ సన్నిధిలో కృతజ్ఞతాస్తుతి చెల్లింతుమయ్యా. నిత్యమో నీ సన్నిధిలో.
కుమ్మరించుము నీ ఆత్మను ఆత్మదేవా మా మీదకు. అవును ప్రభువా, యేసు ప్రేమ ప్రార్థన శాలపైన
మీ ఆత్మను కుమ్మరించండి తండ్రి. దీనులమైన మేము ఆత్మ విషయములో మీరు దీనులైతే ధన్యులను ప్రభువా. అయా ఈ మధ్యాహ్న కాల సమయంలో యేసు ప్రేమ ప్రార్థన శాలలో ప్రభువా దీనులమైన మేమందరము కూడా తండ్రి సన్నిధానాన్ని కనిపెట్టుకుని ఉండటప్పునైనా మీ పరిశుద్ధాత్మ యొక్క సాహసాన్ని మాకు తోడుగా ఉంచగలైనా మీకు ఇష్టమైతే మీ చిత్తమైతే మీ పరిశుద్ధాత్మ మాకు సాహసంగా ఉంచండి ప్రభావ. ఇదిగోనైనా ఎంతవరకు మీ బిడ్డల ప్రభావ ఆరాధించున్నారు ప్రభావ. ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ నిన్ను ఆరాధించమని సెలవిచ్చిన రీతిగా ప్రభావ ఇదిగోనైనా మా ఆత్మలతో నిన్ను ఆరాధించి ఉండగా తండ్రి మా ఆత్మలను మీరు ఎత్తి పట్టండి ప్రభావ. ఆయన మీరు అక్కడ పడేంత వరకు మా అందరినీ కాల్చి కాపుదలొచ్చి భద్రపరచండి. ఆయన మీరు అక్కడ మీ అందరూ ఎత్తపడే సంగముగా ఉంచమని నా దేవుడైన యేసు క్రీస్తు నామములో తండ్రి ఈ ప్రార్థన నేర్పించినాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. సభలో కూర్చున్నట్లయితే వాక్యాన్ని ప్రార్థన చేస్తారు. అందరికీ వందనాలు హెచ్చరిస్తున్నాము. వాక్యం ఎక్కువై ప్రార్థన చేసుకున్నట్లయితే స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల ప్రభు, సమాధానకర్తలైన మా ప్రభు. ఎంతవరకు నాయన యేసు ప్రేమ ప్రార్థనశాలలో మేమందరం నాయన మీ పాఠం చెప్పుకొస్తున్నాం నాయన. ఇంతవరకు చక్కగా ప్రభు అయా ప్రార్థన ద్వారా పాటల ద్వారా ఆరాధన చక్కగా నీ మహింపరుచున్నాం ప్రభు. అయా అదిగో ప్రభు ముఖ్యమైన ఘటనలు వెళ్తుండగా ప్రభు వస్తున్న నీ శావుకున్న ప్రభు నీ సిలువ సభలో మరుగుపరుచుకోయిన తండ్రి. అయా సంఘానికి కావాల్సిన వర్తమానం మీరే దయచేయండి ప్రభు. అయా నీ శావుకుడు వచ్చి మాట్లాడుతుండగా ప్రభు నీ అభిషేకం నీ శావుకుడు మీద ఉంచమని మా కొరకు నాయన కలవరి శిలలో ప్రాణం పెట్టాను మీ కుమారుడు మా రక్షకుడు ప్రభు యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి పెడుకుంటున్నారు మా పరలోక తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును మన రక్షకుడైన ప్రభు యేసు క్రీస్తు వారి యొక్క దివ్యమైన శ్రేష్టమైన నామంలో కూడి వచ్చిన మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు మనందరం శ్రద్ధ కలిగి ఉందాం. వినటం వలన ఏం వస్తుంది? వినటం వలన విశ్వాసమే వస్తుందా? నిజంగా విశ్వాసం వస్తుందా? రాదా? వస్తుందా రాదా? విశ్వాసం వినటం వలన విశ్వాసం వస్తుందంటే విన్నవారికి విశ్వాసమే వస్తుంది, వినని వారికి విశ్వాసం రాదు. వినని వారికి మాత్రం విశ్వాసం ఉండదు. తెలియదు. ఎందుకంటే దేవుని యొక్క శక్తి ఆయన ప్రేమ మన మధ్య ఉన్నదని తెలియకపోవటమే విశ్వాసం అనేది రాదు. తెలుసుకోవాలి. మొట్టమొదటిగా వినాలి. వినడం వలన ఏమొస్తుంది? గ్రహింపు వస్తుంది. గ్రహింపు కూడా ఉంటుంది మనకి. ఈ గ్రహింపులో మనకి విశ్వాసం వస్తుంది. దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట ఏం మాట అంటే నా మాట అగ్ని వంటిది కాదా? ఎలాంటిదంట? ఆయన మాట అగ్ని వంటిదంట. అగ్ని వంటిది కాదా అంటున్నాడు ఆయన. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందంటే కాదా అంటే అగ్ని కంటే ఎక్కువైనది. ఏ అగ్ని కంటే? మనం చూసే అగ్ని కంటే కాదు. దేవుని నోటి నుంచి వచ్చే మాట దహించు అగ్ని. అది పరిశుద్ధమైన అగ్ని. దానికంటే నా మాట విలువైనది కాదా? అగ్ని వంటిది కాదా అంటే దానికంటే ఎక్కువైనదే అని ప్రభువు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటలు మనం ఎలా వినాలి? శ్రద్ధ కలిగి వినాలి. విశ్వాసం మనల్ని బలపరుస్తుంది. విశ్వాసం మనల్ని ఎక్కడికి చేరుస్తుంది? పరలోకానికి చేరుస్తుంది. జీవ మార్గం తెలియపరుస్తుంది. మన జీవితాలను మారుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి వినాలి. మొట్టమొదటిగా ఏం చేయాలి? వినాలి. అందుకే చెవులు ఉన్నవాడు వినుగాక అనుకుంది. చెవులు ఉన్నవాడు వినుగాక. మరి బయట ఉన్న వారికి చెవులు ఉన్నాయో లేదో నాకైతే తెలియదు. పురుషులైన వారికి, యవనస్తులైన వారికి చెవులు ఉన్నాయనుకుంటున్నాను. దేవుడు వలన కలిగిన చెవులు ఎవరికైనా ఉంటే ఈ రోజు నుంచి వాక్యం వినడానికి ప్రయత్నం చేయండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. బయట మీరు చాలా అల్లరి చేస్తున్నారు, నాకు కనపడుతుంది వీడియోలో.
ఒకవేళ ఇప్పుడు చూడలేకపోవచ్చు, బాల్ ఆడటం ఉండొచ్చు, తర్వాత వీడియోలు మాత్రం ఆ గేమ్ ఆడటం ఉండదు, తర్వాత వీడియో చూస్తాను నేను. యేసు ప్రేమ ప్రార్థనశాల యూట్యూబ్లో వీడియో నేను గమనిస్తూ ఉంటాను, వీక్షిస్తా ఎవరెవరు ఏమేమి చేస్తున్నారని. కాబట్టి ప్రతి ఒక్కరు శ్రద్ధ కలిగి వాక్యం వైపు చెవియొద్దండి. నా మాటలు ఆలకించమని దేవుడే మీకు సెలవిస్తున్నాడు. ఆషామాషిగా ఆయన మనకు దేవుడే ఉండలేదు, సమస్తం ఎరిగిన వాడు. ఒకవేళ నేను ఇక్కడ గోడ తాటున్నాను, మీరు ఆ గోడ తాటున్నాను అనుకుంటే మీకు ఎదురుగా యేసయ్య ఉన్నాడన్న సంగతి మీరు గ్రహించట్లేదని అర్థం. ప్రతి స్థలమందు ఆయన నిలబడి ఉంటాడు, ప్రతి స్థలంలో ఆయన మన కొరకు చూస్తూనే ఉంటాడు. చూడండి, వాక్యం చదువుకుందాం. లూకాసు సువార్త 5వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. దేవుడు ఎలా చూస్తూ ఉంటాడో చూడండి ఒకసారి. జన సమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరేతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న రెండు దోణులను చూచెను. బాగా గమనించండి, ఆయన సముద్ర తీరానికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నాడు. దేవుని వాక్యము ఎవరికి ప్రకటిస్తున్నాడు? క్షణములకు ప్రకటిస్తున్నప్పుడు వారు ఏం చేస్తున్నారు? వాక్యము వినుచున్నారట. అక్కడ ఉన్న ప్రజలు ఏం చేస్తున్నారు? జనసమూహం అంతా కూడా దేవుని వాక్యము వినాలి, వింటున్నారు. అక్కడ వింటున్న వారిని చూస్తున్నాడు దేవుడు. ఇక్కడ వాక్యము వినకుండా కొంతమంది ఏం చేస్తున్నారు? అక్కడ 2వ వచనం చదవండి బ్రదర్. ఆ సరస్సు తీరమునున్న రెండు దోణులను చూచాను. జాలరులు వాటిలో నుంచి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆ దోణిలలో సియోనుదైన ఒక దోణ ఎక్కడి నుండి కొంచెము త్రోయమని అతనిని అడిగి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొదటి వచనంలో మనం ఏం చదువుకున్నాం? జన సమూహమునకు దేవుని వాక్యము వినుచుండిరి. ఇక్కడ వినని వారు ఏం చేస్తున్నారు? తమ వలలు కడుగుచుండిరి. ఏం చేస్తున్నారు? వారి వలలు కడుగుచున్నారు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? చేపలు పడుతున్నారు. రాత్రంతా ప్రయాసపడి వచ్చి ఒడ్డుకు వచ్చి ఏం చేస్తున్నారు? నిరాశ నిష్ఠురంతో వారు ఏం చేస్తున్నారంటే తమ వలలు కడుక్కుంటున్నారు. అంటే అక్కడ దేవుని వాక్యం వినపడుతుంది, ఆయన వాక్యం వినేవాళ్ళు ఉంటున్నారు, ఆయన మీద పడేవాళ్ళు పడుతున్నారు. కానీ ఇక్కడ వీరు వినని వారిగా ఉన్నారు. కానీ అంత దూరం నుంచి కూడా దేవుడు ఎవరి వైపు చూస్తున్నాడు? వాక్యము వినని వారి వైపు చూస్తున్నారు. గమనించాలి ప్రతి ఒక్కరు. ఎవరైతే వాక్యము వినకుండా, దేవుని వైపు చూడకుండా, దేవుని సన్నిధానాన్ని తెలుసుకోకుండా ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళందరి వైపు దేవుడు చూస్తున్నాడు. తప్పటి కొట్టి ప్రభునామాన్ని మహిమపరుస్తున్నా. వాక్యం ఎవరైతే వినరో, వాక్యం ఎవరి యొద్దైతే ఉండదో, వాక్య ఉపదేశం ఎవరైతే ఉండదో, ఎవరైతే గ్రహించకుండా ఉంటాడో అటు వారందరికై దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన దయగలిగిన దృష్టిని వారిపై చూస్తున్నాడు. ఎందుకంటే వారు నశించిపోవట ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి వారి దగ్గరికి వెళ్తున్నాడు ఆయన. ఎందుకు? వారిని కూడా రక్షించాలి. ఇక్కడ వినేవాళ్ళు వింటున్నారు, వింటున్న వారు గ్రహించిన వారు ఉన్నారు. కానీ అక్కడ ఉన్న వారు ఏం చేస్తున్నారు? వారు వినకుండానే గ్రహించకుండా వారి పనులు వాళ్ళు నిమగ్నమైపోయినారు. వారు ఆ పని వారికి ముఖ్యం, ఆ పని వారికి జీవితం అని వారు తలంచుతున్న సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు అందరి యొద్దకు వచ్చేవాడు. నేను అందరి యొద్దకి వస్తున్నానని చెప్పిన మాట ప్రకారం అందరి కోసం వచ్చే దేవుడు. కాబట్టి బయట ఉన్న వాళ్ళు కూడా, లోపల ఉన్న వాళ్ళు కూడా, ప్రతి ఒక్కరు కూడా చేయవలసిన పని ఏంటి? అందరూ వాక్యం వినాలి. వాక్యము ఎందుకు? దేవుని వాక్యము మనకి ఎందుకు వినబడుతున్నది? ఇప్పుడు 3వ వచనం చదువుకుందాం. ఆ దోణిలలో సీమోనుదైన యొక్క దోణి ఎక్కి, వాక్యము చాలా జాగ్రత్తగా చదవాలి. ఒక అక్షరము పుల్లైన తప్పిపోవడమ్మా. ఎందుకంటే అక్షరము తీసివేసిన, కలిపిన దాంట్లో మనకి ఏమొస్తాయి? తెగులు వస్తాయి. అందుకే పరిశుద్ధ గ్రంథం చదివేటప్పుడు బహు జాగ్రత్తగా అక్షరం పుల్లైన తప్పుకోకుండా చదవాలి. ఇప్పుడు చదవమని. ఆయన ఆ దోణిలలో సీమోనుదైన యొక్క దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని
అతను అడిగి కూర్చుండి కూర్చుండి దోణిలో నుండి ధోనిలో నుండి జనసమూహములకు మరలా దేవుడు జన సమూహములకు బోధించుచుండెను. బోధించుచున్నాడు. ఇప్పుడు అందరినీ కలిపేశాడు. తప్పడు కొట్టి ప్రభునామాన్ని మేము పట్టుకున్నాం. అక్కడ ఫస్ట్ ఏం చేశాడు? జన సమూహాన్ని బోధిస్తున్నాడు. ఇక్కడ వినని వారి దగ్గరకు వచ్చి ఇప్పుడు వారితోనే ఎక్కి ఎక్కడికి వెళ్ళాడు? మరలా లోపలికి నడిపించమని ఇప్పుడు వారిని వీరిని అందరినీ కలిపి ఇప్పుడు జన సమూహాలకి ఆయన సువార్తను ప్రకటిస్తున్నాడు. ఏమని? ఆయన బోధించుట సాధించిన తర్వాత ఆ, నీవు ధోనిని లోతునకు ధోనిను లోతునకు నడిపించి ఆ, చేపల పట్టుటకు చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా సీమోను సీమోను ఏలినవాడా సీమోను అంటున్నాడు ఇక్కడ పేతురు, అయ్యా నా ఏలినవాడా, రాత్రంతయు మేము రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ మాకేమీ దొరకలేదు. ఆయనను నీ మాట చొప్పున నీ మాట చెప్పున వలలు వేతునని వలలు వేతునని ఆయనతో చెప్పాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రతి ఒక్కరు గమనించాలి. దేవుని యొక్క ఉద్దేశాల ప్రకారం మనం నడవాలి. ఇక్కడ వారు ఏం చేశారు? రాత్రంతయు ప్రయాసపడ్డాడు. ఏం చేశారు? రాత్రంతా ప్రయాసపడి ఎన్ని చేపలు పట్టారు? చాలా పట్టామని చెప్తున్నారా? చాలా సంపాదించుకున్నామని చెప్తున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు అందుకే మీ వలలు మీ దోణెలను లోతునకు నడిపించండి. ఈ దోణి అనగా మన హృదయాలను దేవుని వాక్యములోకి నడిపించమని ప్రభు సెలవిస్తున్నాడు. మన హృదయాలు ఎలా ఉన్నాయి? ఒడ్డునే ఉన్నాయి. మనం లోతులోకి వెళ్ళాలి, వాక్యంలోకి వెళ్ళాలి. జీవం కలిగిన దేవుని మాటలు మన హృదయంలో బదిలీపరుచుకున్నంత లోతులకు మనం వెళ్ళాలి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మన హృదయాలు దూరముగా ఉన్నాయి కాబట్టి మనం పై ఆరాధన చేస్తున్నాం, లోతులకు మనము వెళ్ళట్లేదు. మన హృదయాలు లోతులకు నడిపించమని ప్రభు మనకు సెలవిస్తున్నాడు. అందుకే ఆయన ఏమంటున్నాడు? వాళ్ళు ఏమంటున్నాడు? అయ్యా నేను రాత్రంతా ప్రయాసపడ్డాం. మనము చాలా మంది అందరము కూడా ఈ లోకానుసారమైన జీవితం కోసం మనం ఏం చేస్తున్నాం? వారమంతయు ఏం పడ్డాం? చాలా మంది ప్రయాసపడ్డారు. మరి వారమంతయు ప్రయాసపడి కూడా ఈ రాత్రి శనివారంలో కొంతమంది బట్టుబడి తీసుకుంటారు. కొంతమంది బట్టుబడి అనగా వారమంతా చేసిన కూలి తీసుకుని వచ్చి తర్వాత ఒక గంట తర్వాత చూస్తే వాళ్ళ దగ్గర ఎంత ఉంటాయా? ఎంతమంది ఉంటాయి? సహోదరులు చెప్పాలి. బయట ఎంత ఉంటాయి మీ బీరువాలలో? ఒక్కటైనా ఉండదు. ఎందుకంటే వారమంతా అప్పులు చేసుకుంటున్నాం, ప్రయాసపడుతున్నాం, వచ్చిన డబ్బులు అప్పు కట్టేస్తున్నాం. ఇవి మన దగ్గర ఏముంటాయి? ఏమి లేదు. ఎందుకంటే ఎందుకు లేవంటే ఏం చెప్తారు? పోయిన వారం మనం చెప్పుకున్నాం, మన గృహంలో ఎవరు ఉండాలి? యేసయ్య ఉండాలి. ఎందుకంటే ఆయన సిరికి రాజు అయి ఉన్నాడు. చాలా మందికి తెలియని రహస్యం ఏంటంటే ఆయన సిరికి రాజు అయి ఉన్నాడు. సిరి అనగా సంపద, సంపదకు రాజు అయి ఉన్నాడు. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు మన గృహాల్లోకి వస్తాడో అప్పుడు మాత్రమే ఆ సిరి మనకి ఆయన వెంట వచ్చేస్తుంది. సమస్తమును నీకు సమకూర్చగలిగిన దేవుడు నువ్వు ఎంత ప్రయాసపడినా ఆయన లేకుండా నీ ప్రయాసం అంతటి కూడా వ్యర్థము. అందుకే వారు అంటున్నారు, అయ్యా మేము రాత్రంతా ప్రయాసపడ్డాం. ఇప్పుడు మనం అంటున్నాం, ప్రభువా మేము వారమంతా ప్రయాసపడ్డాం, నెలంతా ప్రయాసపడ్డాం, సంవత్సరములంతా ప్రయాసపడినను మా జీవితాలు ఎప్పుడు చూసినా వెలితిగానే ఉంటుంది, లోటుగానే ఉంటుంది. ఏ విషయంలో చూసినా మేము నిరుత్సాహానికి గురవుతున్నాము. ప్రభువా మాకు సంతోషం లేదు, సమాధానం లేదు. కుటుంబాల సంతోషము సమాధానం కూడా వాళ్ళకి ఏం చేయాలి? ప్రభు కావాలి, మనకు యేసయ్య కావాలి. మనం యేసయ్యను సంపాదించుకోవాలి. గడిచిన వారంలో ప్రభు మనతో మాట్లాడేదేమని? పేతురు యోహాను ఎవరిని సంపాదించుకున్నాడు? వెండి బంగారంలో సంపాదించుకోవడానికి వాళ్ళు ప్రయాసపడలేదు, కానీ దేవుని శక్తి కలిగిన నామాన్ని వాళ్ళు సంపాదించుకోవడానికి వారు ఈ లోకంలో ప్రయాసపడి సంపాదించుకున్నటువంటి ఆ నామంలో ఏమి జరిగిందో అనేకులకు కొన్ని వేల మందికి తెలియపరిచారు. మరి ఈ రోజున మనందరము కూడా ప్రయాసపడి దేని విషయంలో ప్రయాసపడాలి? ప్రభు యొక్క శక్తిని సంపాదించుకొని పరిశుద్ధాత్మని వరమును మనం సంపాదించుకునే విషయంలో మన దేవుని మందిరానికి వస్తూ కూడా మనం సంపాదించుకోలేకపోతే మనం వ్యర్థులమే. ఎంత సంపాదించినా వ్యర్థమే, ఏమి సంపాదించినా వ్యర్థమే. ఇక్కడ అదే వారిలో మీ రాత్రంతా ప్రయాసపడ్డాము, వాక్యము లేదు వారిలో, వాక్యం అనే ఫలించే జీవితం లేదు వారిలో.
అందుకే వారు ఎంత ప్రయాసపడినో వారి చేపలు వారి వలలోకి రాదు. కాబట్టి ప్రభు ఏం మాట్లాడుతున్నాడు? మరలా చదువుకున్నాం, 6వ వచనం నుంచి చదువుకున్నాం. వారు అలాగు చేసి ఉమ్. విస్తారమైన చేపలు పట్టిరి. విస్తారమైన చేపలు పట్టిరి. ఆ. అందుచేత ఆ. వారి వలలు పిగిలిపోవుచుండగా వారు వేరొక దోణిలో నున్న ఆ. తమ పాలివారు వచ్చి ఆ. తమకు సహాయం చేయవలెనని చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారికి సైకిల్ అంటే సైకిల్ చేసిరి. వారు వచ్చి ఆ. 2 దోణెలు మునుగునట్లు నింపిరి. ఉమ్. సీమోను ఉమ్. పేతురు ఉమ్. అది చూచి ఉమ్. యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి సాగిలపడి ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పిన దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం 5వ వచనంలో చదువుకున్నప్పుడు ఏం చెప్పారు? అయ్యా నీ మాట చొప్పున మేము ఇప్పుడు వలలు వేస్తాము. ఇప్పుడు వలలు వేస్తాము. వలలు వేసిన తర్వాత ఏం జరిగింది? జరిగిందమ్మా? విస్తారమైన చేపలు పడ్డాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చప్పట్లు పట్టండి. మాట చెప్పునే ఇప్పుడు వలలు వేయండి అన్నాడు ఆయన. మీరు రాత్రంతా ప్రయాసపడ్డారు, మీ జీవిత కాలం అంతా ప్రయాసపడ్డారు, మీకు ఎప్పుడు చేపలు దొరకలేదు, మీ సంపద అంతా మీరు అనుకున్న సంపద రాలేదు. కాబట్టి ఇప్పుడు నా మాట చొప్పున నేను చెప్తున్నాను, మీరు వెయ్యండి అన్నప్పుడు వారు ఏమంటున్నారు? ప్రభువా నీ మాట చొప్పున మేము వలలు విసురుతామయ్యా అని చెప్పి విసిరిన తర్వాత అద్భుత కార్యం ఆశ్చర్యకారం చూసారా లేదా? వారు రాత్రంతా ప్రయాసపడ్డారు. దేవుడు ఒక్క మాట సెలవేయగా ఆ మాట చొప్పున వారు ఎప్పుడైతే వలలు విసిరారో సముద్రంలోకి, ఎంతసేపు పడ్డాయి చేపలు? ఒక రోజు పడ్డాయా? రాత్రంతా పడ్డాయా? ఒక క్షణంలో వచ్చి పడ్డాయి. చప్పట్లు కొట్టి ప్రభునామానికి మేము చేసుకోండి. మన ఈ జీవితాలు కూడా ఫలించాలంటే దేవుని మాట మనలో జీవింపజేయాలి. నిరంతరం ఆయన మాటలు మన హృదయంలో పదిలపరుచుకోవాలి. అందుకే లేఖనాలు సెలవుస్తుంది ఏమని? ఎవడైతే నా మాటలు వింటారో అటు వాడు ఎలా ఉంటారు? బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతులు పోలి ఉంటారు. మాట మాత్రమే చాలు. మాట మాత్రమే చాలు. చాలా చేశాడు యేసయ్య, ఆయన మాట చాలు. ఒక శతాధిపతి అంటున్నాడు, ఏమంటున్నాడు శతాధిపతి? నీవు మాట మాత్రమే సెలవిస్తే చాలయ్యా, నా దాసుడు నా పనివాడు స్వస్థత పొందుతాడని. ఒక శతాధిపతికి ఉన్నటువంటి విశ్వాసం మనకు లేకుండా పోతుంది. నిరంతరం దేవుని సన్నిధిలో ఉండే వాళ్ళకి మనము భక్తులమే. ఇక్కడ మాట చెప్పున నీ మాట చెప్పున చేస్తామని వారు చేసి అద్భుత కార్యం చూశారు. చూసిన వాడు ఏమంటున్నాడు? అయ్యా సీమోను పేతురు ఇది చూసి ఏం చూశాడు? ఆ భయంకరమైనటువంటి ఆశ్చర్యకార్యాన్ని చూసి మేము రాత్రంతా ప్రయాసపడిన చేపలు పడకుండా ఈయన మాట చెప్పున చేసినందుకు మాకు విస్తారమైన చేపలు పడ్డాయి భయభ్రాంతులకు గురి ఏమంటున్నాడు? అయ్యా మోకాలు ఉంటున్నాడు. వెంబడే ఆయన మహిమ కలిగిన దేవుడని, ప్రేమ కలిగిన దేవుడని, సమస్తమును జరిగించగలిగిన వాడని, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని వెంబడే ఆయన ఎదుట మోకాల్లోని ఏమంటున్నాడు? నన్ను విడిచిపోము, నేను పాపాత్ములని ఒప్పుకుంటున్నాడు. మరి ఈ రోజున మనం ఎంతమంది మీ పాపాత్ములు మనం ఒప్పుకుంటున్నాం? ప్రభు మాటకి ఎంతమంది మనం లోబడి జీవిస్తున్నాం? ఒక శతాధిపతి వాళ్ళు ఉన్నాడు, అయ్యా నీ మాట మాత్రం సెలవేయ్యా, నీ దాసుడు ఇక్కడికి వచ్చాడంటే రాలేదు ప్రభు, నా దాసుడు మా ఊరిలోనే ఉన్నాడు, నేను వచ్చాను, నా దాసుని కొరకు నేను ప్రాధాన్యపడి అడుగుతున్నాను, నువ్వు మాట మాత్రం సెలవిస్తుంటే నీ విశ్వాసమే నీ దాసుని స్వస్థపరిచినది ఎల్లు అన్నప్పుడు అక్కడ అతను సంతోషపడతాడా బాధపడతాడా? సంతోషమే కదా. మరి యేసు ప్రేమ ప్రార్థనశాలకు వస్తున్న ప్రతి ఒక్కరు కూడా మరి మనము దేవుని యొక్క మాట చెప్పున బ్రతికి దేవుని యొక్క విస్తారమైన దీవెనలో ఆశీర్వాదాలు పొందుకోవడానికి వస్తున్నామా? మనం దేవుని యొక్క వాక్యమును వినకుండా, దేవుని యొక్క ఉద్దేశాలు మనలో నెరవేర్చుకోకుండా మన బ్రతుకులు మనము గడిచిన కాలంలో ఎలాగైతే జీవించామో అలాగే జీవితామా? దేవుని మాటలో జీవం ఉన్నది. ఇది ఎంతమందికి తెలుసు? జీవం ఉన్నది. ఆ మాటకు జీవం ఉన్నది కాబట్టి వారు రాత్రి అంతా ప్రయాసపడి రాని చేపలు ఆయన పిలవగానే వచ్చేసాయి. కానీ చెప్తున్నాడు ఆయన, ఇప్పుడు వలలు వేయదన్న మాట ఎవరు విన్నారు? ఇక్కడ శిష్యులు ఉన్నారు, అక్కడ చేపలు కూడా ఉన్నాయి. అక్కడ నీటి లోపల ఉన్న చేపలకి వినపడింది, మీరు రావాలి, వచ్చి ఈ వలలో పడాలి. ఇప్పుడు మీకున్నటువంటి సమస్యలను కూడా దేవుడు పిలుస్తాడు. ఆశీర్వాదాలు కావాలి కుటుంబంలో. నీవు మాట వింటే, నా మాట ప్రకారం నువ్వు జీవిస్తే నీకు ఆశీర్వాదాలు వస్తాయని
దేవుడు నీకు వాగ్దానం చేస్తుండగానే ఆశీర్వాదాలు నీ ఇంటిలోకి వచ్చి చేరుతాయి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రతి ఒక్కరూ గమనించాలి. ఎందుకంటే ఆయన పిలుస్తున్న పిలుపును బట్టి ఇక్కడ 12 మంది శిష్యులు కూడా ఏం చేశారు? వదిలేశారు, సమస్తమును విడిచారు. ఏమన్నాడంటే, ఇప్పుడు నాతో రండి. ఇప్పుడు వరకు మీరు చేపలు పట్టుకొని మీ జీవనాన్ని కొనసాగించారు, ఇది కాదు ప్రాముఖ్యం, నన్ను వెంబడించండి అనగానే వారి యొక్క సమస్తమును, వాడుకున్న ధోరణులను, ఆస్తి పాస్తి అంతస్తును అంతటిని వదిలేసి ప్రభువుని వెంబడించున్నారు. మాట చాలు అంతే. మార్తా మరియలు కూడా అంటున్నారు ఏమని? ప్రభువా, నీవు ఇక్కడ ఉండినట్టయితే నా దాసు, నా సహోదరుడు బ్రతుకునేమో, ఈ పరిస్థితి వచ్చేది కాదేమో అని మార్తా మరియలు కూడా లాజరు గురించి ప్రభు పాదాల దగ్గర ప్రాధేయపడి అడుగుతున్నారు. మరి ఈరోజు మనందరం అయితే ఏం చేస్తున్నాం? ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాత్రం మోకరించి ప్రార్థన చేస్తున్నాం. మనకు వస్తున్న కష్టాలు, కన్నీళ్ళు, వేదనలు, శోధనలు రాకుండానే మనం ముందుగానే మెలుకోగలిగి ప్రార్థన చేయమని ప్రభువు చెప్తున్న ఆజ్ఞ ప్రకారం మనం జీవించలేని స్థితిలో ఉంటే మన జీవితాలు వ్యర్థమైపోతున్నాయి. దేవుని శక్తి తెలుసుకోలేకపోతున్నాం. ఎంత ప్రాధాన్యపడ్డాడు తెలుసా మార్తా మరియలు తన సహోదరుడు చనిపోయినప్పుడు? ప్రభువా, నీవు ఇక్కడ ఉండి అంటే యేసయ్య మన గృహంలో ఉంటే మనకు ఏ వ్యాధి బాధ రావు, ఏ సమస్యను కూడా మనల్ని వెంబడించలేదు. అపవాది వేసిన ప్రతి వలను కూడా ఆయన తప్పించగలడు. ఆయన ప్రేమ, ఆయన వాత్సల్యత మనకి ఎప్పుడు కనపరుస్తూనే ఉంటాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, అందుకే నేను చెప్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా వాక్యము వినాలి. ఇక్కడ దేవుడు వారిని వీరిని ఏకము చేసి అందరూ అంతటా రక్షించబడాలని అందరికీ వాక్యమును ప్రకటించిన దేవుడు ఆయన. అందరూ బాగుండాలి. ఏ ఒక్కరు వాక్యం వినకపోయినా, ఏ ఒక్కరు మందిరంలో సక్రమంగా కూర్చోకపోయినా దేవుడు గమనిస్తూనే ఉంటాడు. అశ్రద్ధ కలిగి ఎవరైతే ఉంటారో వారికి ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి. దేవుడి యొక్క శక్తి, ఆయన ప్రేమ, ఆయన ప్రసన్నత మనందరి చుట్టూ ఉంటుంది. ఎందుకంటే మనం ప్రారంభ ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రభు రాయ్యా మా మధ్య సంచరించు ప్రభు, మాతో ఉండు నాయన, మాతో మాట్లాడే ప్రభు అని పిలిస్తే ఆయన రాని దేవుడు గారు ఖచ్చితంగా వస్తాడు. ఎన్నో ప్రార్థనలు ఆలకించిన దేవుడు మనందరి ప్రార్థనలు ఆలకిస్తూ ఉంటాడు. ఎవరు ఎక్కడ నిర్లక్ష్యం వహించొద్దని మీకు పదే పదే ఎందుకు చెప్తున్నా అంటే, దేవుడు జీవము కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, కనికరమ కలిగిన వాడు. కాబట్టి ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, మనందరము కూడా ఆయన చూపుతున్న వాత్సల్యతను పోగొట్టుకోకండి. ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది పాల్గొంటున్నారు? ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది పాల్గొంటున్నారు? శ్రద్ధ కలిగి ఎంతమంది వస్తున్నారు? నేను చూశాను నిన్న మొన్న ఒక వీడియో, పేరు చెప్పలేదు కానీ నా పేరు తెలియదు. మా వీడియో ఆన్ చేసి నిద్రపోతుంది. ఉదయకాల ప్రార్థనలో వీడియో ఆన్ చేసి నిద్రపోతుంది. ఏమో నిద్రపోతుంది అనుకున్నాను నేను. ఆమె ఎవరు నాకు కూడా తెలియదు, కొత్త వాళ్ళు, మన వాళ్ళు కాదు. సరైన దేవునికి స్తోత్రం, ఇది ఒక భక్తి ఏమో అనుకున్నాను నేను. నిద్రపోవడం కూడా ఒక భక్తి. దేవుని సన్నిధానానికి వచ్చి వినకుండా ఎంత భక్తో ఇది కూడా ఒక భక్తి అనుకున్నాను. మరి ప్రతి శనివారం కూడా మరి విజ్ఞాపన ప్రార్థన అని అందరికీ తెలియపరుస్తున్నాం, కానీ ఎవరు కూడా రావట్లేదు. చాలా మంది రావట్లేదు. దయచేసి విజ్ఞాపన ప్రార్థనలకు రండి, అందరూ విజ్ఞాపనలు చేద్దాం. అనేక సమస్యలు ఉన్నాయి. మన గ్రామం మీద సమస్యలు ఉన్నాయి, మన ఊరి మీద సమస్యలు ఉన్నాయి, అలాగే మన మండలంలో, అలాగే చాలా ప్రార్థనలు మనం చేయవలసి ఉంది. యేసు ప్రేమ ప్రార్థనశాలలో దేవుడు మనకు అనుగ్రహిస్తున్న కృపను బట్టి మనం అందరూ కూడా ప్రార్థన చేయాలి. శనివారం రాత్రి 8 గంటల నుంచి 9:30 దాకా ప్రార్థన ఉంటుంది. దయచేసి అందరూ రండి, ఎందుకంటే వాక్యం చాలా ప్రాముఖ్యమైనది. మనందరూ కూడా ఏమంటున్నాడు, మనం చదువుకున్నట్లుగా రాత్రికాల 2వ అధ్యాయం అపొస్తలులకు రాసిన కార్యం 2వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయము త్వరగా చదువుకున్నాం. 2:46. మరియు వారు ఏకమనస్కులై ప్రతి దినమున దేవాలయంలో తప్పగా కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుట, దేవుని స్తుతించుట, ప్రజలందరూ దయ పొందిన వారై ఆనందముతో నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని
అనుదినము వారితో చేర్చుచుండని దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే ప్రతి వారము కూడా శనివారం విజ్ఞాపన ప్రార్థన మనం ఎందుకు పెడుతున్నాం అంటే మనందరము కూడా ఏక మనస్కులమై ఒక చోట చేరి, శనివారం విశ్రాంతి దినము, దేవుడు నిర్ణయించిన దినము. ఈ విశ్రాంతి దినాన్ని మనందరము కూడా పాటించాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనందరము ఏక మనస్కులమై ప్రార్థన చేస్తూ ప్రతి విషయములో దేవుని సన్నిధానానికి ఎంతమంది అయితే చేరి రావాలని ఆశపడుతున్నారో వారందరి కొరకు మనము ప్రార్థన చేసి దేవుని సన్నిధికి వాళ్ళందరినీ చేర్చుకోవాలి. ఇక్కడ అపోస్తులైన వారు చేసిన పని కూడా అదే. సమస్తమును విడిచి నన్ను వెంబడించమన్నప్పుడు వారి వెంబడించి చేస్తున్న పని ఏమిటంటే ప్రతి దినమున దేవాలయంలో కూడుకొలుచు దేవుని పరిశుద్ధతను, దేవుని శక్తిని అనేకులకు తెలియపరుస్తూ, ప్రతి ఒక్కరి మధ్యన క్రీస్తును ప్రకటిస్తూ, అనేక సమస్యల గురించి ప్రార్థనలు ఎడతెగక వారు ప్రార్థన చేస్తూ అనేకులను ప్రభు సన్నిధికి చేర్చుచూ వచ్చేది కనుక మనందరం కూడా అపోస్తల బోధనలు నిలిచి ఉండాలి. ఎందుకంటే అపోస్తలైన వారు చెప్పిన మాట ఏంటంటే, మేము క్రీస్తును పోలి నడుచున్నాము, మీరు మమ్మల్ని పోలి నడవండి, మా బోధనలు మీరు నిలిచి ఉండండి. వారి బోధన మనము పాలిభాగస్థులమై ఉండాలి. వారు చేస్తున్నటువంటి బోధ మనము చేయాలి. ఆదివారమే మనం ఇక్కడికి వచ్చి దేవుని ఆరాధించుకొని వెళ్ళిపోయి మరలా ఆదివారమే వస్తున్నాం. కానీ ఈ మధ్య కాలంలో గురువారం వచ్చి సభ్యుల ప్రార్థన జరుగుతుంది, శనివారం వచ్చి విజ్ఞాపన ప్రార్థన జరుగుతుంది. ఇంకా ఎవరికైనా స్తుతి కొడుకులు ఏర్పాటు చేసుకోవాలనుకుంటే వారందరూ కూడా వారి గృహాల్లో స్తుతి కొడుకు ఏర్పాటు చేసుకున్న వారి గృహాల్లో ప్రార్థన జరిగించబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి, దేవుని వాక్యం చాలా ప్రాముఖ్యం. ఇక్కడ జనసమూహం దేవుని వాక్యం వినుచున్నారు, వినని వారిని కూడా దేవుడు చేర్చుకున్నాడు. కాబట్టి మనం కూడా ఈ రోజున మనందరం కూడా వారందరి పట్ల మనం కూడా శ్రద్ధ కలిగి వారందరినీ ప్రభు సన్నిధిని నడిపించినట్టు దేవుడు మనకి ఇచ్చిన ఈ కృపను బట్టి దేవాతి దేవుడికి కృతజ్ఞత అర్పణ చెల్లించుకొని ఈ వాక్యం ముగించుకుందాం. ఈ మాటలన్నీ దేవుడు మనకి వెలుగులోకి తీసుకొచ్చి మన బ్రతుకులు మార్చడానికి, మన జీవితాలు కట్టడానికి పరిశుద్ధాత్మ యొక్క సాహసం దేవుడు మనకు అనుగ్రహించిన రీతిని బట్టి మరొకసారి కృతజ్ఞత అర్పణ చెల్లించుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. మరి కానుకల సమయం కనుక ఈ కృతజ్ఞత కలిగిన కానుకలను సమర్పించండి. ఈ కృతజ్ఞత కలిగిన కానుకలను సమర్పించండి. దేవుని మందిర పరిచర్య నిమిత్తమై మీరు ఎత్తబడుతున్న కానుకలు పరిచర్య కొరకు కాబట్టి ప్రేమపూర్వకంగా కానుకలు పెట్టవలసిందిగా ప్రభు గత చేస్తాం. కానుకల పాట పాడండి. Okay.
దేవుని పరిశుద్ధ నామానికి ఎత్తబడిన కానుకల గురించి అలాగే ఏర్పాటు చేసిన భోజనాల గురించి మన మధ్యలో ఉన్న బ్రదర్ అంతోని గారు వచ్చి ప్రార్థన చేస్తారు. బ్రదర్ అంతోని గారు త్వరగా వచ్చి ప్రార్థన చేయండి. ఎత్తబడిన కానుకలు అలాగే భోజనాల గురించి ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు 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 స్తోత్రము. మహాగణుడా పరిశుద్ధుడా నాయనా, ఇదిగో తండ్రి నీవు వెలవైన పాదాలకు లెక్కలికి కోట్ల స్థుతులు స్థుతులు స్తోత్రములు నాయన. అయా ఇదిగో ప్రభువా, మేము లోకానుసారంగా కాకుండా ప్రభువా మీ చిత్తానుసారంగా జీవించే రీతిగా ఆశీర్వదించండి, బలపరచండి ప్రభువా. యేసు ప్రేమ ప్రార్థనశాలలో నిలబెట్టిన గొప్ప దేవుడా నీకు వేలాది కోట్ల స్థుతులు స్తోత్రములు నాయన. అయా ఇదిగో నా ప్రభువా నాయన, ఇదిగో తండ్రి భోజనం సిద్ధపరిచిన వారిని ఆశీర్వదించండి, బలపరచండి ప్రభువా. అయా కుటుంబాన్ని ఎంతో బల రీతిగా ఆశీర్వదించండి, బలపరచండి ప్రభువా. అయా ఇదిగో తండ్రి కానుక నిమిత్తం ప్రభువా, ఏ బిడ్డ అయితే నా ప్రభువా నా తండ్రి కానుక వేసి ఉన్నాడు నా తండ్రి, ఆ కుటుంబాన్ని ఆ బిడ్డని ఆశీర్వదించి బలపరచండి ప్రభువా. ఇదిగో ప్రభుని యేసు ప్రభు శాతం ప్రభువా, అయా మరింత గొప్ప సాక్షులుగా వాడుకుంటున్నందుకు నీకు వేలాది కోట్ల స్థుతులు స్తోత్రములు నాయన. అయ్యా ఇదిగో తండ్రి సాతాను శక్తిని బానిసలో నా ప్రభువా, అయా మీ శక్తిని మీ బలాన్ని మాకు కటాక్షించమని, అయా ఇదిగో తండ్రి ఈ కొద్ది ప్రార్థన మీరే తోడుగా జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. స్తోత్రం. మరి పోయిన వారము ప్రకటన చేస్తున్నాము గాలిముట్టి వారి పెళ్లి పిలుపని సహోదరుడు సునీల్ కుమారు అలాగే వివాహం విషయమై యేసు ప్రేమ ప్రార్థనశాలలో ప్రార్థించమని కుటుంబ సభ్యులు మరి పత్రిక దేవుని మందిరంలో సమర్పించున్నారు. దేవుడి యొక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించను గాక. మరి 31వ తారీఖు వివాహం జరుగుతున్నది కనుక ప్రతి ఒక్కరు వివాహంలో పాల్గొని వారిని ఆశీర్వదించమని వారు కోరుచున్నారు. కాబట్టి మీరందరూ కూడా ప్రార్థనలో ఏకీపించండి. ప్రార్థన చేద్దాం. అందరూ కలుసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. వివాహం గురించి, వివాహము అనే విషయంలో ఘనమైనది. స్తోత్రమునైనా పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, ఇదిగోనైనా వివాహం అనే విషయంలో ఘనమైనదని మీరు సెలవిచ్చిన రీతిగా ప్రభా, మీ పరిశుద్ధాత్మ ద్వారా మాకు తెలియపరిచిన రీతిగా తండ్రి, ఈ వివాహమునైనా అన్ని విషయంలో ఘనమైనదని ఉన్న ప్రభా, ఈ ఘనమైన కార్యములను తండ్రి కరుడైన దేవుడైన నీవు జరిగిస్తే బాగుంటుంది ప్రభా. వివాహం అంతటిలో తండ్రి మీరు నిలవబడండి ప్రభా. కానా విందులో మీరు ఎలాగైతే నిలబడి ప్రభా ఆ వివాహం అంతటి జయకరంగా జరిగించినారు ప్రభా. మరి ఈ వివాహంలో కూడా ప్రభా మీ పిల్లలు తండ్రి మీరు ఉండాలని ఆశపడుతుండగా తండ్రి ఈ వివాహం అంతటిలో తండ్రి మీరు కృప చూపించండి, కనికరించండి నాయన. మీరు ప్రభా వివాహం జరుగుతున్న దినములన్నీ కూడా ప్రభా మీరు ఆశీర్వాదకరంగా మార్చమని అడుగుతున్నాను. సహాయం చేయండి ప్రభా. ఆయన పెళ్లి ఎప్పుడైతే జరుగుతున్నదో ప్రభా అక్కడ మీ పరిశుద్ధాత్మ యొక్క సాహసం తోడుగా వచ్చిన మీ దూతని కాపుదల చేయండి ప్రభా. ఆయన ఘనమైన కార్యములు మీరే జరిగించమని అడుగుతున్నా తండ్రి. ఎందుకంటే గనుడైన నువ్వు జరిగిస్తే మీది ఘనముగా జరుగుతుంది ప్రభా. మనుషులుగా మేము ఏదనుకున్నది జరగదు ప్రభా. ఎందుకంటే సమస్తమును జరిగించేవాడు నీవే తండ్రి. ఇదిగోనైనా నూతన వధువరులను ఇద్దరు కూడా ప్రభా మీ చేతులకి సమర్పణ చేస్తున్నాం తండ్రి. మీ పాదాలకు సమర్పణ చేస్తుండగా తండ్రి వారి ఇరువురిని తండ్రి మీ గాయపడిన హస్తములతో ఆశీర్వదించండి నైనా. మీ రక్త ప్రోక్షణ జరిగించండి తండ్రి. వారి నూతనంగా వారిద్దరు జతపరచబడుచుండగా తండ్రి మీరే కృప చూపించి కనికరించి మీ నామానికి మహిమ తెచ్చుతామని వివాహం అంతటిని తండ్రి మీ పాదాలకు సమర్పణ చేసుకుంటూ కుటుంబీకులందరినీ మీ పాదాలకు సమర్పణ చేస్తున్నాయినా. మీ కార్యము తలపెట్టిన వారందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నానైనా. మీరే వేరొక ఆలోచన చెప్పి వివాహం అంతటి ఘనంగా జరిగించమని యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థనలు వేడుకొచ్చిన తండ్రి, ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. అలాగే ప్రార్థన చేద్దాం. మన మధ్యలో సహోదరుడు పౌలు వారి యొక్క భార్య ఏసాయమ్మ గురించి ప్రార్థన చేయండి. అలాగే బంగారు గురించి ప్రార్థన చేయండి. అలాగే పెద్దలు సంతమ్మ గారి గురించి ప్రార్థన చేయండి. ఇంకా అనేక మంది అనారోగ్య సమస్యలతో ఉండగా వారందరినీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుందాం. స్తోత్రం అయినా పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన నా తండ్రి దేవ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి.
ఇదిగో ప్రభా ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి యేసు ప్రేమ ప్రార్థన స్థలంలో తండ్రి మేము ప్రార్థిస్తున్నాము నాయన. ప్రభు మమ్మల్ని బట్టి కాదు ప్రభువా తండ్రి, మీరు శక్తి కలిగిన దేవుడు. స్తోత్రం నాయన. అయ్యా మమ్మల్ని బట్టి కాదు ప్రభువా, మీరు గొప్పవారు నాయన, ప్రేమ కలిగిన వారు, శక్తి కలిగిన వారు తండ్రి. మమ్మల్ని అందరినీ ప్రేమించేవాడు నీవే కనుక తండ్రి. నేను మీ పాదాలకు మమ్మల్ని మేము సమర్పణ చేసుకుంటూ ప్రార్థిస్తున్నాం ప్రభువా. యేసు ప్రేమ ప్రార్థన విషయాలను తండ్రి గతంలో చేసిన ప్రార్థనలను ఆలోచించి అనేకులను స్వస్థపరిచిన రీతిగా తండ్రి మరి ఈ రోజున ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా విరిగి నలిగిన హృదయం కలిగి తండ్రి మీ పాద సాధించడంలో తండ్రి మా పాపాలు ఒప్పుకుంటూ తండ్రి మేము ప్రార్థిస్తున్నాం నాయన. కృప చూపించండి, కనికరించండి ప్రభా. ఇదిగోనైనా మీ దాసుడు పౌలు గారికి ఇచ్చిన భార్య ప్రభా, మరి నాయన ఏ స్థాయమో తండ్రి గర్భసించి ప్రాబ్లం ఉండగా ప్రభా, మరి అట్టి ఆపరేషన్ జరిగిన తండ్రి ఆపరేషన్ అంతటిలో మీకు ఆవుదను అనుగ్రహించి మీరే సహాయకుడిగా ఉండమని ప్రార్థించినప్పుడునైనా ఆపరేషన్ అంతటిని విజయవంతంగా జరిగించినందుకై మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన మరి మీ దీనదాసులకు కావాల్సిన మంచి బలమును, శక్తిని, మంచి ఆరోగ్యంలో మీరు దయచేయండి నైనా. మళ్ళీ తిరిగి మీ సన్నిధానానికి వచ్చి నిలబడే భాగ్యాన్ని దయచేయండి నైనా. మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించే భాగ్యాన్ని మీ దాసులకు దయచేయమని అడుగుతున్నాను, సహాయం చేయండి ప్రభా. అలాగే తండ్రి మీ దీనదాసుల సంతమ్మ గారికి తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆయన విరిగిన ఎముకలను కట్టినైనా మీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుతున్నాను. ఎముకల్లో మంచి సత్తును దయచేయండి ప్రభా. వారి నూతనమైన శక్తిని దయచేసి మీ దాసులని త్వరగా నడిచి మీ మందిరానికి వచ్చి సాక్ష్యం చెప్పేలాగా కృప చూపించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే మీ దేవదాసుడు శాలిం రాజు గారిని మీరు జ్ఞాపకం చేసుకునే ప్రభా. మరి అనారోగ్య సమస్యకి గురై ఉండగా తండ్రి అతని పట్ల బలహీనతను తొలగించి మంచి బలమును, మంచి శక్తిని దయచేయండి నైనా. అతని పట్ల ప్రతి విధమైన రోగమును యేసు క్రీస్తునామములో లయపరిచి ఈ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో సహాయం చేయండి ప్రభా. అలాగే బంగారాజుని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అప్పటి కూడా తండ్రి ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరిగించినైనా, విజయపరంగా జరిగించినైనా మరి మీ సన్నిధానం నిలబడటకు తండ్రి మీ బిడ్డ మీ సాక్షిగా నిలబడటకు మీరు కృప చూపిన కృపకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను, సహాయం చేయండి ప్రభా. ఇక్కడ తండ్రి అనేకుల వరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి తండ్రి మీ దీనదాసుడు మరి సహోదరుడు అజయ్ పాల్ గారి యొక్క చిన్న కుమార్తెనైనా చెవులకుతో బాధపడుతుండగా ప్రభా, ఏదైనా హాస్పిటల్ బయలుదేరి వెళ్ళి ఉన్నారు ప్రభా. అక్కడ వైద్యులతో మీరు మాట్లాడండి ప్రభా. ఆయన వారికి కావలసినటువంటి మంచి ఆదరణ కలిగిన మాటలు వారికి మీరు వినిపించండి తండ్రి. నామానికి మహిమ తెచ్చుకోవాలన్నా సహాయం చేయండి ప్రభా. అలాగే గుంటూరు పట్టణంలో ఉన్నటువంటి సహోదరి ఎవరో అనారోగ్యంతో ఉన్నారని తెలిసిన ప్రభా, మీకు ఇష్టమైతే ఆ బిడ్డను కూడా మీరు ముఖ్యమైన స్వస్థపరచమని మీ రక్త ప్రోక్షణ జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకుని యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థనలు వేడుకుంటున్నాను తండ్రి. అలాగే తండ్రి ప్రతి వారం జరుగుతున్న ఈ పరిచర్య అంతటిగా తండ్రి మీరు కృప చూపించి కనికరిస్తున్నందుకే మీకు వందనాలు, స్తోత్రాలైనా. దినదినము తండ్రి ప్రతి దినము తండ్రి మీ పరిశుద్ధాత్మ శక్తి మాకు తోడుగా ఉంచి అందరూ సరిహద్దును విశాలపరుస్తున్నందుకే, సంఘాన్ని విస్తరింపజేస్తున్నందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అలాగే నాయన ఇదిగో మా గ్రామం నుండి మేము అందరము బయలుదేరి యేసు ప్రేమ ప్రార్థనశాలకు బయలుదేరి వచ్చుచుండగా తండ్రి మీ పరిశుద్ధాత్మ యొక్క సహవాసం దేవదూతలను కాపుదల చేసి క్షేమకరంగా మమ్మల్ని అందరినీ ఇక్కడికి తీసుకుని వచ్చి ప్రభా. నేను మీరు ఏ వాహనాలు అయితే వస్తున్నామో ఆ వాహనాల చుట్టూనైనా మీ కాపుదలను అనుగ్రహిస్తున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నేను తిరిగి ప్రయాణం ఇవ్వనిచ్చుండగా తండ్రి మా గృహంలో చేరే వరకు మీ కాపుదలను అనుగ్రహిస్తున్నందుకే అతడు నేస్తూ క్రీస్తున్నందుకు నన్ను ప్రార్థిస్తున్నాం, సహాయం చేయండి ప్రభా. ఇంకా తండ్రి వాహనం నడుస్తున్న మిమ్మల్ని అందరూ జ్ఞాపకం చేసుకున్నైనా ఆయన వాహనాలన్నిటి చుట్టూ మీ కంచెను ఏర్పాటు చేయండి ప్రభా. నేను పరిచర్య నిమిత్తం వాడబడుతున్న ప్రతి వాహనాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. మీ దాసులకు మంచి సమృద్ధి అయిన అభివృద్ధిని దయచేయమని అడుగుతున్నాను, సహాయం చేయండి ప్రభా. ఎక్కడ ఎవరు ఏ ఇబ్బంది పడకుండా తండ్రి నా దేవుని మందిరానికి వెళ్ళిన తర్వాత నేను సమృద్ధిగా నేను నిలబడ్డానని చెప్పే సాక్ష్యాన్ని మీ బిడ్డలకు దయచేయమని నజరేయుడైన యేసు క్రీస్తునామములో ఈ ప్రార్థనలను అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న నా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూలోకమందు నెరవేరును గాక. నాన్న ఆహారం నాకు దయచేయము, నా మనసును నేను క్షమించిన ప్రకారం నా రుణములను క్షమించను, నన్ను శ్రద్ధలు లేకపోనిక కీడు నుండి తప్పించును. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమయు నిరంతరం నీవై నావు తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ భూలోకమందు చెదిరిపోయిన సకల పరిశుద్ధులకు
యేసు ప్రేమ ప్రార్థనశాలను కూడి వచ్చిన ప్రతి కుటుంబానికి అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి క్రీస్తు రాకడ పరంగా కాచి కాపుదల చేసి భద్రపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్ ఆమేన్. ప్రవేశ రక్తములకి జయం, శిలువ రక్తములకి జయం, ప్రవేశ రక్తములకి జయం, శిలువ రక్తములకి జయం. అపవాది క్రియలకు అనంతకాలం నాశనం కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. ఒకరికొకరు వందనాలు తెలుసుకొని ప్రభు నామమున మహిమపరచవలసిందిగా మనం చేస్తున్నాం. వీడియో బాగా రాలేదని పెళ్లికి రాను. సుందరమ్మ ఉంది ఏమేస్తారు మామూలు ఎవరో చెప్తా తిరుగుతా రానా సాల్ట్ పైన కానీ